వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ ఆరాధ్య వ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు మన వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు పసుపు దంపుడికి అయితే పిలిచారండి. పసుపు దంపుడు అన్న గోధుమ రాయి అన్న ఒకటే కదా, సో దానికైతే పిలిచారు. ఇంకా నేను పొద్దున్నే కనుక ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా పూర్తి చేసుకొని కీర్తి పాపనైతే వాళ్ళ డాడీ దగ్గర ఉంచి ఇంకా నేనైతే వచ్చేసానండి ఇక్కడికి. ఇంకా వీళ్ళదైతే పండగ పోయాక జనవరి ఎండింగ్లో అయితే వీళ్ళ మ్యారేజ్ ఉందండి. సో ఫస్ట్ అయితే ఇంకా పసుపు దంపుడితో ప్రారంభించేస్తున్నారు పెళ్లి పనులు. హాయ్ ఫ్రెండ్స్, నాకు కొద్ది కావచ్చు. ఇతనే ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు, అదే కాబోయే పెళ్లి కొడుకు. సారీ ఫ్రెండ్స్, మిస్టేక్. ఇది చూడాలమ్మా. పడ్డా ఇష్ట మ్యారేజ్ ఈ అబ్బాయిదే. అందరూ కాంగ్రాచులేషన్స్ చెప్పరా. సారీ 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 ఫస్ట్ మ్యారేజ్ నెక్స్ట్ పెళ్లి కొడుకులు మదర్ ఫ్రెండ్స్. వావ్, నాకైతే దేవుడి గుడి చాలా బాగా నచ్చిందండి. ఆ పూల అలంకరణ కానీ, దేవుడి పటాలకి బొట్లు, కుంకుమ బొట్లు కానీ, అలాగే అలంకరణ అంతా కూడా నాకు చాలా బాగా దేవుడి గుడి అయితే నచ్చింది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు పూలతో బాగా అలంకరణ చేసి పెట్టుకున్నారు. జ్యోతకి ఒకసారి రావాలమ్మా ఆంటీ. సో చాలామంది కెమెరాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ అలా ఏం కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా మనకి సపోర్టెడ్గా ఉంటే చాలా తొందరగా సక్సెస్ అనేది వచ్చేస్తుంది కదా. ఈ యాంగిల్ బాగుంటుంది. ఈవిడే ఫ్రెండ్స్ సుసి అక్క, పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. మా వారికైతే డ్యూటీ పై నుండి అతను రాలేక మాకైతే ఆటో ఎక్కించేసరి అండ్ అన్నయ్య కూడా పికప్ చేసుకున్నాడు మమ్మల్ని. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. స్టార్ ఏంటని చూస్తున్నారా, క్రిస్మస్ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా. సో మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా క్రిస్టియన్సేనండి, మధ్యలో చేంజ్ అయ్యేది ఏమీ కాదు. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు. క్రిస్మస్ అంటే ఓన్లీ 25th క్రిస్మస్ రోజే కాదండి, December 1 స్టార్ట్ అవ్వగానే వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం అలా. కానీ క్రిస్మస్కి ఒక 15 days ముందు నుంచి ఫాదర్ అయితే ప్రతి వాళ్ళ సంఘస్థుల ఇంటికి వెళ్ళి క్రిస్మస్ క్యారల్స్ శాంటోని తీసుకెళ్ళి ఇలా ప్రతి ఇంటికి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. యేసుప్రభు అంటే బాల యేసువు స్టాచ్యూ తీసుకెళ్ళి అలా ప్రతి ఇంటికి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా అన్నయ్య అయితే చూసారు కదా, డెకరేషన్ అంతా కూడా చాలా చక్కగా 1 week ముందు నుంచి కూడా కష్టపడి అన్నీ బాగా చేసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్లో అలా పశువుల పాక అయితే కడతాడండి. అండ్ ఇంకా అదంతా కూడా మట్ట అయితే చాలామంది అనుకుంటున్నారు, కానీ కాదు, థర్మాకోల్, సిమెంటు అలాగే అన్నీ యూజ్ చేసి అయితే ఆ సెట్ కూడా ఆన్లైన్ తీసుకొని అంతా బాగా చేసుకున్నారు డెకరేషన్ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టారు. ఆ వాటర్ ఫ్లోయింగ్ అంతా చూసారు కదా, ఆ వాటర్ అయితే అలా వచ్చి అండ్ కింద నుంచి మళ్ళీ వెళ్ళి రిటర్న్లో మళ్ళీ ఆ వాటరే వస్తుందండి. ఆ ట్రీ కూడా చూసారు కదా, దానికి గిఫ్ట్స్ కానీ అన్నీ కూడా పెట్టి మంచి డెకరేషన్ అయితే చేశారు.
శాంటోన్ అయితే వాళ్ళ ఇయర్ తీసుకురాలేకపోయారు ఏదో చిన్న ప్రాబ్లం వల్ల. మా అమ్మ వాళ్ళైతే పక్కా క్రిస్టియన్స్ అండి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేనైతే పక్కా హిందూ. సో అదంతా కూడా ఫర్దర్ వ్లాగ్స్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే చూసారు కదా, ఇవి ధాన్యం అండి. మనకి కొత్త పంట పండగానే కొత్త ధాన్యం వస్తాయి కదా, వాటినైతే అమ్మ ఇలా వాటికి కట్టి దౌర్బంధానికి కడితే మంచిదంట. ధాన్యం అంటే లక్ష్మీదేవి కదా, సో ఇదైతే అక్క కోసమని అమ్మ చేసింది. మాకైతే పాలు పోస్తారు కదండి, వాళ్ళది ఆవు. ఇదైతే సూలుతూ ఉండేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మిడ్ నైట్ టైంలో ఇది డెలివరీ అవ్వడం వల్ల చేయడానికి అవ్వలేదు. ఆడపిల్ల అయితే పుట్టిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. జున్ను పాలు అయితే వచ్చేస్తాయి కదా, ఫస్ట్ రోజు జున్ను పాలతో అయితే వాళ్ళు ఇలా జూర్ని చేశారు, చాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది. సో ఇది అందరూ కూడా పనిచేశారు. ఇంకా మేము కూడా పాలు పోయించుకుంటాం కాబట్టి మాకు కూడా ఒక 1.5 లీటర్ పాలు అయితే ఇచ్చారు. ఇంకా నేను క్యాంప్ నుంచి రాగానే ఈ పనిలో అయితే పడ్డాను కదండి. చూడండి, జున్ను పాలు అయితే వేసి అలాగే అందులో కొద్దిగా బెల్లము, ఏలాకు, అలాగే నల్ల మిరియాలు కూడా వేసుకున్నాను. ఇంకా జున్ను అయితే పెట్టేశానండి. సో ఇంకా మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా అలా మూత పెట్టి అయితే పెట్టేశాను. కొంతసేపటి తర్వాత ఓపెన్ చేసి చూశాను. అండ్ నేను అనుకున్నట్టుగా చూసారు కదా, మంచి కలర్గా అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే 2 పీసెస్ నేను దేవుడికి పెడదామని అయితే తీసేసాను. అండ్ నెక్స్ట్ స్పూన్ అయితే నేనే టేస్ట్ చేసేసానండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఏదైనా మనం పౌడర్ పాలు కంటే స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. నాకైతే పౌడర్ పాలు నచ్చదు, మరి మీకు ఎలా ఉంటుందో చెప్పండి. అండ్ అలాగే జున్నుని కూల్గా చేసుకుని తింటారా, వేడివేడిగా తింటుంది అనేది కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ చేసిస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.